నెక్స్ట్ క్వశ్చన్ 236 క్వశ్చన్. ద షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ పర్ఫెక్ట్ స్పియరా, ఫ్లాటా, జియాయిడా, కోనా? ఏది? సో మనకు ఏది దేనిగా ఏ ఆన్సర్ తీసుకోవాలి? జియాయిడ్ ఆన్సర్ అని తీసుకోవాలి. ఎందుకంటే జియాయిడ్ ఆన్సరు ఎందుకంటే భూమి పూర్తిగా గుండ్రంగా ఉండదు, ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కినట్టు ఉంటుంది. ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కినట్టు, భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆకారాన్ని ఏమంటారు అంటే జియాయిడ్ అంటారు. సో భూమి ఈ యొక్క పోల్స్ వద్ద నొక్కినట్టు ఉండి, సో మనకు మధ్య లోపల ఎట్లా ఉంటుంది? ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బినట్టు ఉంటే దాన్ని జియాయిడ్ ఆకారం అని అనుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎర్త్స్ యాక్సిస్ ఈజ్ టిల్టెడ్ బై. ఎన్ని డిగ్రీస్ తోటి టిల్ట్ అయి ఉన్నది? ఎన్ని డిగ్రీస్ తోటి టిల్ట్ అయి ఉన్నది అంటే వంగి ఉన్నది అని అంటే డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. 23.5 డిగ్రీస్. 23.5 డిగ్రీస్ కోణం లోపల వంగి ఉంటుంది, టిల్ట్ అయి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 238 క్వశ్చన్ చూడండి. ద స్పిన్నింగ్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్. స్పిన్నింగ్ ఆఫ్ ఎర్త్ తన అక్షం పైన తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు. తన అక్షం పైన తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్, భూభ్రమణము అంటారు. రెవల్యూషన్ అంటే మాత్రం సన్ చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. ఈ తిరిగే మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అని అనడం జరుగుతుంది. కాబట్టి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 239 క్వశ్చన్ చూడండి. రొటేషన్ ఆఫ్ ఎర్త్ కాజెస్. రొటేషన్ ఆఫ్ ఎర్త్ వల్ల ఏమి జరుగుతుంది? రొటేషన్ ఆఫ్ ఎర్త్ వల్ల ఏం జరగడం జరుగుతుంది? సీజన్సా, డే అండ్ నైట్ ఫామ్ అవుతుందా, టైడ్స్ ఓన్లీయా, ఈక్వినాక్సా? ఏం రావడం జరుగుతుంది మనకు? సో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల భూమిపై పగలు మరియు రాత్రులు ఏర్పడతాయి. పగలు మరియు రాత్రులు ఏర్పడడం జరుగుతుంది. సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగంలో పగలు, సూర్యుడి యొక్క వెనుక సూర్యుడు ఇక్కడ కనుక ఉన్నట్టయితే, ఎర్త్ ఇట్లా తిరుగుతూ ఉన్నట్టయితే ఈ సూర్యుడి వైపు ఉన్న దానిలోనేమో డే ఉంటుంది, వెనుక బ్యాక్ సైడ్ ఉన్న దానిలోనేమో నైట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఏరియా లోపల నైట్ ఏర్పడడం జరుగుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 240 క్వశ్చన్ చూడండి. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్ ఈజ్ కాల్డ్. సో ఎర్త్ చుట్టూ భూమి తిరగడాన్ని ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారా, రెవల్యూషన్ అంటారా, ఆర్బిటింగ్ అంటారా? రెవల్యూషన్ అండ్ రొటేషన్ అని ఏదైనా అనవచ్చునా? సో ఏమనడం జరుగుతుంది? ఎర్త్ అనేది ఏమవుతుంది? సన్ చుట్టూ ఎర్త్ తిరగడాన్ని ఏమనడం జరుగుతుంది? రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అంటే రొటేషన్ అవుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరగడాన్ని ఏమంటారు? రెవల్యూషన్ అంటారు. తెలుగులో భూ పరిభ్రమణము అంటారు. భూ పరిభ్రమణము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్